రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో జక్కంపూడి రాజా శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోగా ఈ విధంగా అనేక విధంగా అక్కడ ప్రజల్ని మోసం చేశాడు. ఈయన సీతానగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పనిచేసే పులుగు దీపక్ పై స్వయంగా ఎమ్మెల్యేనే వేధింపులకు గురి చేశాడు. అంటే ఇది ఎంత సైకోగా ఉన్నాడో ఒక్కసారి చూడండి. అధ్యాపకుడిగా దీపక్ ఎంపీ భరత్ ఒక కార్యక్రమానికి తీసుకురావడంపై భరించలేక ఆయనపై భౌతిక దాడులు కేటాయించారు. అంటే ఒక ఎంపీని పిలుచుకొని వస్తే కార్యక్రమానికి ఇతను వెళ్ళి అధ్యాపకుడిపైన దాడి చేయించారంటే ఏ విధంగా ఉన్నాడు చూడండి. వైకాపాకు చెందిన పలువురు నాయకులతో ఆయనపైన దాడి చేయించారు. ఆయన లొంగకపోవడం చివరకు విజయవాడకు కూడా బదిలీ చేయించాడు. ఈ విధంగా సైకో పనులు చేస్తున్నాడు బ్లేడ్ బ్యాచ్ ఇతను. ఇంకా కోవూరు నియోజకవర్గంకి వస్తే ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యేగా తానేటి వనిత గారు, ఈమె హోంమంత్రి. ఈమె పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. కోవూరు తాళ్లపూడి మండల పరిధి ఇసుక దందా నడుస్తూ ఉంది. ఏమీ తెలియనట్లుగా చెబుతున్న మంత్రి ర్యాంపుతో ఆమెకి సంబంధం ఉంది. మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఎక్కడైనా చాక్లెట్లు అమ్మినట్టుగా వీళ్ళు మట్టిని అమ్మేస్తున్నారు. గోదావరి జిల్లా అంటేనే ప్రధానంగా ఇసుక ఎక్కువ గోదావరి నదులు. ఆ ఇసుకని గోదావరి గర్భంలోకి వెళ్ళి మరి ఈ విధంగా తవ్వేస్తున్నారంటే వీళ్ళు ఎలా ఉన్నారో అర్థం చేసుకోండి. అదే విధంగా వీళ్ళ పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా సమీపాలన లేకుండా ఉంటూ ఉందని ఈమె పైన ప్రధాన ఆరోపణ ఉంది. ఎవరు? మన తానేటి వనిత గారి పైన. అదే విధంగా మిగిలిన నియోజకవర్గాలు చూస్తే ఇక్కడ ప్రధాన నిడదవోలు నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి జి శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈయన ప్రధానంగా నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలు, సారా కాయడం, పేకాటి శిబిరాలు లాంటివి అక్రమాలు పాల్పడ్డారు. కింది స్థాయి నాయకులు చేస్తున్న ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా అంగన్వాడీ పోస్టులు, వాలంటీర్ పోస్టులు లాంటి స్థానిక ఉద్యోగాలు కొన్ని వైకాపా అనుకూలమైన వాళ్ళకు కూడా ఇచ్చాడు. ఈ జి శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి పోస్టుల్ని, చిన్న పోస్టులు, అంగన్వాడీ పోస్టులు, వాలంటీర్ పోస్టులు, స్థానిక ఉద్యోగాలు ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి. అదే విధంగా గోపాలపురం నియోజకవర్గానికి తలారి వెంకట్రావు గారు. ఈయన పైన ఏంటంటే ఈయన కనీసం నియోజకవర్గంలో ఏమీ పట్టించుకోకుండా వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్యే మామూలు అందుతూ ఉంటాయి. ఏంటంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉండే కొన్ని దగ్గర షాపుల దగ్గర ఇవి దగ్గర మామూలు వసూలు చేసుకుంటూ ఉంటారని ఈయన పైన ఆరోపణలు ఉన్నాయి. గోపాలపురం నియోజకవర్గం. అనపర్తి నియోజకవర్గం. ఈయన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఈయన ఏంటంటే పని చేయకుండా వాళ్ళ భార్య ఎక్కువగా నియోజకవర్గంలో ఆ భార్య పెత్తనం ఎక్కువగా ఉందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అనపర్తి ఎమ్మెల్యే సత్యనారాయణ రెడ్డి గారు ఏంటంటే ప్రత్యేకంగా ఈయన నియోజకవర్గాన్ని బట్టి గాలి వదిలేసి ఇక్కడ ఏంటంటే వాళ్ళ భార్య పెత్తనం ఉంటుందని ఆరోపణ ఉంది. ఫైనల్ గా చూస్తే ఇక్కడ మొత్తం రాజమండ్రి పార్లమెంట్ లో ఎవరి దారి వాళ్ళ దిమ్నా తీరే అన్నట్టుంది. అది కాకుండా అక్కడ గోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రి దగ్గర ఇసుక తవ్వకాలు అనేది అక్రమాలు అనేది రాజమండ్రి పార్లమెంట్ ప్రధానంగా జరుగుతూ ఉంది. ఇసుకని దోచేస్తూ ఉన్నారు. అన్నం తిన్నట్టు వీళ్ళు ఇసుకుని తినేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. ఈ విధంగా ఉంది ప్రజలారా, గ్రహించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేసిన అవినీతి మనం ఒక్కసారి చూద్దాం. అమలాపురం నియోజకవర్గంలో మంత్రి విశ్వరూప్ గారు ఉన్నారు. ఆయన ఏంటంటే గతంలో అనేక హామీలు ఇచ్చారు. కానీ సపరివార కుటుంబ సమేతంగా జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి విశ్వరూప్ కీలక పదవులు నియోజకవర్గాన్ని తన కుటుంబాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా కానీ భార్యదే పెత్తనం. పెద్ద కొడుకు వెనకాల నుండి ప్రైవేట్ సెటిల్మెంట్లు, దందాలు, చిన్న కుమారుడు ప్రచారంలో ఉంది కాబట్టి ప్రచారం చేసుకుంటూ ఈ విధంగా దోచేస్తూ ఉన్నారు. కోనసీమ జిల్లా పేరు మార్చే సమయంలో ప్రధానమంత్రి బీసీ సమాజ్ కూడా దూరం అయింది. గతేడాది 24లో అల్లర్లు ఘటన చేసి ఈ విధంగా చేశాడు. ఏంటంటే ఈయన కొడుకు కన్సర్నల్లో అదే విధంగా భార్య కన్సర్నల్లో దందాలు, నియోజకవర్గం మొత్తం మీద ఈ విధంగా దందాలు చేస్తూ ఉన్నారని చెప్పి ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఎవరిది? అమలాపురంలో విశ్వరూప్ గారి పైన. అదే విధంగా ముమ్మిడివరం నియోజకవర్గం తీసుకుంటే ముమ్మిడివరం నియోజకవర్గంలో పొన్నాడ సతీష్ కుమార్. ఈయన ఏంటంటే ఇంత అంతా కాదు, లేఅవుట్లు వేసే రియల్టర్ల దగ్గర కుటుంబ సభ్యుల దగ్గర మామూలు వసూలు చేస్తారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో చమురు సంస్థలు ఇస్తున్న పరిహారం, చమురు సంస్థలు ఇచ్చే దాంట్లో కూడా వాటాలు అడుక్కుంటూ ఉన్నాడు ఈయన ముమ్మిడివరం ఎమ్మెల్యే. ఈ విధంగా ఉంది ఈయన చరిత్ర. ఇంకొకటి ఏంటంటే పి గన్నవరం నియోజకవర్గం. ఇక్కడ కొండేటి చిట్టుబాబు గారు. ఈయన ఏంటంటే తోటలు, ఈయన పైన కూడా కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఏ విధంగా అంటే ఈయనకంటే ఈయన సోదరుడు పెద్ద కుమారుడు వికాస్ నియోజకవర్గ ఆర్థిక పరమైన లావాదేవీలు చూసేవారు. ఇసుక, లంకమట్టి మాఫియాలో భాగస్వామ్యం ఉంది. వాలంటీర్ల నియామకం మొదలుకొని అదే విధంగా అంగన్వాడీ ఆయా పోస్టుల వరకు కూడా డబ్బులు గుంజారంట. దీనికంటే నీచం ఉంటుందా? ఏంటంటే చిన్న పోస్టులకు కూడా చిన్న వాళ్ళ దగ్గర కూడా ఈ విధంగా దోచేస్తూ ఉంటే వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? కొత్తపేట ఎమ్మెల్యే అయితే చీర్ల జగ్గిరెడ్డి. ఈయన ఇసుక అక్రమ తవ్వకాలు, వాటాలు చేస్తాం. బలవంతంగా పార్టీలో చేరికలు, నాటుసారా, పేరవరం, బొబ్బర్లంక, కోమరాజులంక, ఈతకోట, కొత్తపేట మండలాలు నాటుసారా కాచే వ్యక్తులకు అండదండలు అందిస్తున్నాడు. ఎవరు? ఈ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అనే అతను. అదే విధంగా బెల్ట్ దుకాణాలు, మద్యం షాపుల దగ్గర కూడా
వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేసుకుంటున్నారు. లంక ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు ఈయన అనుమతులు అంటే ప్రభుత్వ అనుమతుల కంటే ఈయన అనుమతులు అంటే ఈయనకి దగ్గర డబ్బులు ఇచ్చి ఈ విధంగా అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇది అమలాపురం పార్లమెంట్ లో వైసీపీ నాయకుల యొక్క ఆగడాలు. తెలుసుకోండి ప్రజలారా. ఏలూరు పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగడాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు ఏమేం చేశారు మనం ఒకసారి మన దగ్గర ఉన్న ఆధారం పెట్టి చూద్దాం. దెందులూరు అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు. వైసీపీ నుంచి అబ్బయ్య చౌదరి, ఈయన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ అబ్బాయి చౌదరి గురించి. ఏంటంటే ఈయన ప్రధానంగా పోలవరం కుడికాలో గట్టుపై ఎమ్మెల్యే కన్సల్ అక్రమ తవ్వకాలు జరుగుతుంది. అదే విధంగా అక్రమ తవ్వకాలకు సంబంధించి మొత్తం వసూలు చేస్తున్నారు. ఏంటి మొత్తం డబ్బులంతా ఈయనే వసూలు చేస్తున్నారు. తమ్మిలేరులో ఇసుక అక్రమ తవ్వకాలు ఈయన కన్సల్ జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐ స్థాయి అధికారులు ఇక్కడికి చేరడానికి నగదు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా దెందులూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయంటే ఇతను ఎంత విధంగా చేస్తున్నాడు. అధికార పార్టీకి చెందిన వారైనా పనులు చేయాలంటే చెల్లింపులు తప్పని ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా పెద్దపాడు మండలంలో పలు సాగునీటి చెరువులు అక్రమ మట్టి తవ్వకాలపై అనుచరులకు లబ్ధి చేరు. ఏంటి వీళ్ళ అనుచరులకి తవ్వుకోనరా చేసుకోనరా అని చెప్పి గోదావరి జిల్లాలో ఈ విధంగా దోచేస్తూ ఉన్నారు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు. దెందులూరులో చూస్తే ప్రధానంగా ఈ విధంగా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే నూజివీడులో వచ్చి మన ప్రజెంట్ శాసనసభ్యుడు ఎవరు, ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు. ఈయన టోటల్ నూజివీడు విజయవాడ ప్రధాన రహదారి విస్తరణ పనులు 3.5 ఏళ్ళైనా నేటికి పూర్తి కాలేదు. ఈ విధంగా అక్కడ పనులు జరగనీయకుండా ఈ విధంగా చేశాడు. అదే విధంగా ఈ విధంగా నూజివీడు ఇలాంటి చింతలపూడిలో అయితే ఎలిజా గారు వీళ్ళపైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే ఎలిజా అవినీతి పనులకు సంబంధించి గతేడాది చెరువులో మట్టి తవ్వకాలు చేపట్టి తన ప్రజల నుంచి కమిషన్లు తీసుకునేవారని కూడా సమాచారం ఉంది. 8 నెలల క్రితం మట్టి తవ్వకాలు చేపట్టే వ్యక్తికి ఎమ్మెల్యేకి విభేదాలు వచ్చాయి. అంటే ఈ విధంగా వీళ్ళు తీసుకుంటూ వీళ్ళు విభేదాలు వచ్చాయి. ఎమ్మెల్యే ఎలిజా అవినీతి అక్రమాల్లో ఈయన సోదరుడు జీవంది ప్రధాన పాత్ర. తమ్ముడే తెర వెనకుండా అవినీతి కార్యక్రమాలు ప్రధానంగా మట్టి గ్రావెల్ తవ్వకాల్లో ద్వారా కోట్లు వెనకేశారు. అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా వీళ్ళు దోచేస్తున్నారు మట్టిని గ్రావెల్ అంటే సహజ వనరులు లేకుండా చేస్తూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. ఈ విధంగా అవినీతి చేస్తూ ఉన్నారు. ఇంకా మనం ప్రధానంగా చూస్తే ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే పుష్పాల వాసుబాబు ఈయన ఏంటంటే టోటల్ ఈయన బంధువు శ్రీను షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తారు. ఈయన ఏంటంటే ఫైనాన్షియల్ కోడి పందాలు జూదాలు ఈ విధంగా సాగిస్తూ ఏ శాఖ అయినా బదిలేయాలంటే ఈయన కన్సర్న్లోనే జరిగే విధంగా పెట్టుకో ఉన్నాడు. ఈ విధంగా అవినీతి అక్రమాలు చేస్తూ ఉన్నాడు ఉంగుటూరుకు సంబంధించిన వ్యక్తి. ఏలూరుకు సంబంధించి ఆళ్ల నాని ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఏంటంటే పెద్ద అవినీతి పడిన క్షేత్రస్థాయిలో పర్యటించడు. ఎక్కడో ప్రజలను ఎక్కడో పెట్టేసి ఈయన ఎక్కడో అసలు అందుబాటులో కూడా ఉండడు. అనుచరులకు మాత్రమే పనులు చేసి పెడతా ఉంటారు. సామాన్య ప్రజలు ఓట్లేసిన ప్రజలు కనీసం పట్టించుకోరు. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు అన్ని చేస్తా అన్నాడు, ఇప్పుడు ఒక్కటి కూడా చెప్పలేదు. ఈ రోజు ఏ విధంగా అయిపోయిందంటే అవినీతి ఎక్కడ చూసినా అవినీతి. ఈయన ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా చేశాడు. బాగా ముడుపులు అందుకున్నాడు. ఏలూరుని భ్రష్టు పట్టించేశాడు. ఈ విధంగా చేశాడు. ఇంకొకటి ఏంటంటే పోలవరం నియోజకవర్గం రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ ఏంటంటే దాదాపుగా బాలరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ బాలరాజు గారు ఆయన అనుచరులు ఆగడాలు ఇంత అంతవు కాదు. ఈయన ఏంటంటే ప్రధానంగా ఈయన పార్టీ కార్యకర్తల్ని ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఏ విధంగా అంటే ఆ విధంగా కార్యక్రమాలు వాళ్ళు ఏం చేసినా కానీ కనీసం పట్టించుకోకుండా పోలీసులతో కేసులు లేకుండా ఈ విధంగా చేపిస్తా ఉన్నాడు. 2022లో వరదలతో వస్తే బాధ్యులకు కేటాయించి పరిహార సామాగ్రి యావత్తు ఆ పార్టీ కార్యకర్తల ద్వారానే అనేక అక్రమాలు చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇది మనం చూస్తే పోలవరం నియోజకవర్గంకి సంబంధించి వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు. అదే విధంగా కైకలూరు నియోజకవర్గం కిందకు వస్తే ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గారు ఈయన ఏంటంటే టోటల్ గా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇంతకు ముందు ఎంతో మంది ఎమ్మెల్యేలుగా చేశారు. వాళ్ళు ఎవరు ఎదుర్కోనన్ని ఆరోపణలు ఈయన అదే ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈయన ఏంటంటే అరటి పళ్ళు వ్యాపారం చేస్తూ సైకిల్ పై వచ్చిన వాళ్ళ దగ్గర కోట్లు పెట్టిన వ్యక్తి కాబట్టి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని జరిగినా కానీ తనకు ఎంతో కొంత లాభం అనే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణ ఉంది. అంటే ఏ చిన్న పని చేయాలన్నా కానీ ఈయనకి ఇవ్వాలి. పేదల ఇళ్ల స్థలాల్లో 50 కోట్ల వరకు అవినీతి చేశాడని ఇతని పైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా వీళ్ళు పేదల సొమ్ముని దోచేశారు. ఎవరు? ఈ వైసీపీ నాయకులు. ఇది మొత్తం మీద ఏలూరు పార్లమెంట్ లో వీళ్ళు చేసింది. కాకినాడ పార్లమెంట్ లో ప్రధానంగా వైసీపీ నాయకులు ఏమేమి విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఒకసారి కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈయన ఎమ్మెల్యే. ఈయన ఏం చేశాడు? ఏ విధంగా అవినీతి ఆరోపణలు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి నోటి దురుసు ఎక్కువ. ఈయన చేసే అవినీతి కార్యక్రమాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏంటంటే జగనన్న కాలనీల పేరుతో కాకినాడ నగరంలో దుమ్ములపేట దగ్గర దాదాపుగా 58 ఎకరాలు మడ అడవుల్లో లేఅవుట్ వేసి దీన్ని నింపడానికి 30 కోట్ల వరకు లాగేశారంట. తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ఇక్కడ ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. అంటే 30 కోట్ల వరకు లాగేసి తినేశాడు. కాకినాడ నగర నియోజకవర్గం 30,000 మందికి ఇళ్ల స్థలాలకు 650 ఎకరాలు సేకరించారు. ఎకరం 27 లక్షల ధర ఉండగా 47 లక్షల చొప్పున కొన్నారు. దళారులకు రంగంలో దించి రైతుల నుంచి తక్కువ ధరకు కొని వీరు ఎక్కువ ధరకు ప్రభుత్వం ద్వారా కొనిపించి కోట్లు కొట్టేశారు. ఎవరు? ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అదే విధంగా కాకినాడ
పెద్ద మార్కెట్ పునర్నిర్మాణం పేరు తన అనుచరులకు దుకాణాలు కేటాయించేలా సొమ్ములు చేసుకోవాలని ప్రయత్నించారు. అదే విధంగా కాకినాడ ప్రజలకు తాగునీరు సరఫరా పేరుతో అరట్ల కట్ట జలాశయం కార్పొరేషన్ నిధులతో పూడిక పనులు చేపట్టి తద్వారా వచ్చే మట్టి తన సొంత లేఅవుట్లకి ఏంటి మట్టిని కూడా తినేస్తున్నాడు ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ విధంగా మొత్తం అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు. అదే విధంగా కాకినాడ రూరల్ కు సంబంధించి కురసాల కన్నబాబు గారు ఈయన ఏంటంటే నియోజకవర్గంలో ప్రధానంగా 3000 ఎకరాలు జగన్ లేఅవుట్ల కోసం, అంటే ఇక్కడ చూడండి ప్రధానంగా లేఅవుట్ల కోసం అని చెప్పి భూములు ఒకరి దగ్గర నుంచి ఒకరి మధ్యవర్తులతో పెట్టి కోట్లు కొల్లగొట్టేశాడు. అదే విధంగా స్థానిక పోర్టు కంపెనీలు లారీ యూనియన్ల నుంచి కమిషన్లు నెలవారీ సంవత్సరానికి మామూలు తీసుకుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే ఈ విధంగా ఉండే ప్రభుత్వ అధికారుల దగ్గర అదే విధంగా కొంతమంది దగ్గర వీళ్ళు మామూలు వసూలు చేసుకుంటున్నారు. వీళ్ళై చెప్పాల్సింది. అదే విధంగా పీఠాపురం తీసుకుంటే పెండెం దొరబాబు గారు ఈయన ఏంటంటే ప్రధానంగా 1 కాదు 2 కాదు అనేక అవినీతి ఆరోపణలు. ఆయన పదవి చేపట్టినప్పుడు కాకినాడ కొంతమందితో కలిసి గొల్లపురోల మండలం చందుర్తికి చెందిన పోలవరం కాలువ వెంబడి గ్రావెల్ తవ్వకాలు జరిపి అమ్మకాలు చేపట్టారని ఉంది. అదే విధంగా వైకాపా నాయకులు మట్టి గ్రావెల్ తవ్వకాలు చేపట్టగా అదే పార్టీలో మరో వర్గం వ్యతిరేకింది. దీనిపై అప్పట్లో కలెక్టర్ ఫీల్ సంఘటనలు ఉన్నాయి. అదే విధంగా గొల్లపురంలో తాటిపత్తి, చేబ్రోలు, పీఠాపురం మండలాలు, గోకివాడ గ్రామాలు చెరువు మట్టిని అమ్ముకున్నారు. చెరువులో మట్టిని కూడా లేఅవుట్లు ఎక్కడ చూసిన మట్టి తవ్వకాలు ఈ విధంగా చేసి వీళ్ళు అవినీతి కార్యకలాపాలకు పాల్గొంటారు. జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల చింటిబాబు అనే వ్యక్తి ఏమేం చేశాడు, జగనన్న కాలనీల పేరుతో మట్టి లేవలతో తూతు మంత్రంగా చెప్పి భారీగా నిధులు బాహా చేశాడు. ఇరిపాకలో గోపాలరావు ఆయకట్టు చెరువుని చేపల పెంపకానికి సంవత్సరానికి 550 లక్షలు లీజుకిచ్చి సొమ్ములు కూడా బాగా కూడబెట్టుకున్నాడు ఈ ఎమ్మెల్యే. ఈ విధంగా కాకినాడలో తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా ఈయన చేసేది ఏంటంటే ఓ నియంతలాగా ఏంటంటే మనం జగన్మోహన్ రెడ్డి నియంత అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మించిన నియంతి దాడిశెట్టి రాజా. ఆయనకి వ్యతిరేకంగా ఎవరున్నా అణిచేసే ధోరణిలో ఈయన వెళ్తూ ఉంటాడు ఈ దాడిశెట్టి రాజా అనే వ్యక్తి. అదే విధంగా మనం చూస్తే ఇంకా కొంతమంది కాకినాడ పెద్దాపురంలో అయితే తెలుగుదేశం పార్టీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పని చేసుకుంటూ ఈ విధంగా వెళ్తూ ఉన్నారు. నిమ్మకాయల చంద్రరాజు ఆయన సౌమ్యుడు. ఆయనకి ఈ విధంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు టోటల్ కాకినాడ పార్లమెంట్ లో మొత్తం మట్టిని అదే విధంగా వసూలు ఈ విధంగా చేస్తూ పార్లమెంట్ మొత్తాన్ని భ్రష్టుపడి అంతా అవినీతితో కూరుకుపోయి ఉన్నారు. ప్రజలారా ఈ విధంగా ఉంది, ఆలోచించండి. నరసాపురం పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు ఒక్కసారి మనం చూద్దాం. భీమవరం ఎమ్మెల్యేగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ ఈయన పైన ఏంటంటే జగనన్న కాలనీల నుంచి మట్టి తరలిస్తూ బైపాస్ రోడ్డు వెంబడి ఉన్న తన సొంత పొలాలకు కొన్ని నెలల పాటు మట్టి పూడికి చేశారని ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా అనుచరులతో 100 ఎకరాల నిబంధనలకు విధంగా ఆక్వా చెరువులు తవ్వేశారు అని చెప్పి కూడా ఈయన పైన ఆరోపణ ఉంది. భీమవరం పరిసర గ్రామాల్లో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నాన్ లేఅవుట్లు వేసి ఇష్టానుసారంగా స్థిరాస్తి వ్యాపారం చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇది వీళ్ళు చేసింది. అదే విధంగా మనం చూస్తే ఇక్కడ ఉండి వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన కొంచెం సౌమ్యుడు. ఆయన ఏం పెద్ద అవినీతి ఆరోపణలు కూడా ఆయన పైన ఏం లేవు. అదే విధంగా ఇక్కడ చూస్తే తణుకులో ఏంటంటే స్థానిక మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఈయన పైన అయితే 1 కాదు 2 కాదు అనేక విధాలుగా ఈయన పైన ఈ విధంగా ఉన్నాయి. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో సుమారు 300 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా జగనన్న కాలనీలు భూమిని సేకరించే సమయంలో ఎక్కువ ధరలకు కొని భూమిని కొనుగోలు చేసినట్లు అంటే ఎక్కువ ధరలకు భూమిని కొనుగోలు చేసినట్టు చూపించి అవినీతికి పాల్పడ్డారు. అంటే 10 రూపాయలకు తీసుకున్న దాన్ని 100 రూపాయలకు కొన్నానని చెప్పి దోచేశాడు. అపార్ట్మెంట్ నిర్మాణ విషయం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాల యజమానుల నుంచి వసూలు చేసి పాల్పడుతూ ఉన్నాడు ఈ కారు మంచి. ఈ విధంగా వీళ్ళు మొత్తాన్ని ఈ కారుమూరు నాగేశ్వరరావు దోచేశాడు. మొత్తం నియోజకవర్గం మొత్తాన్ని తణుకు నియోజకవర్గాన్ని ఈ విధంగా తయారయ్యాడు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక నియోజకవర్గం తాడేపల్లిగూడెం. ఇక్కడ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈయన గురించి అయితే ఈయన ఒక పెద్ద అవినీతి పరమమే. ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టేసి సొంత ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేశారు. పట్టణ గ్రామీణ పరిధిలో ఎక్కడ అనధికార లేఅవుట్లు వేసినా మంత్రికి తాయిలాలు ఇవ్వాల్సిందే. అక్రమ లేఅవుట్ కి 10 లక్షలు, సక్రమ లేఅవుట్ కి 5 లక్షలు ధరణ పెట్టి ఏంటి మంచికి డబ్బులు ఇవ్వాలంటే చెడుకి డబ్బులు ఇవ్వాలంటే 1 రూపాయి ఎక్కువగా. ఆ విధంగా సొంత పార్టీ సైతం నుంచి కూడా మంత్రి ముడుపులు అంటే అంత చెల్లించుకున్నాడు. మురుగు బోధులు, రోడ్లు, డ్రైన్ల నిర్మాణ సంబంధించి బిల్లులు మంజూరు కావాలంటే మామూలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఏంటి చిన్న డ్రైన్లు యూజ్ చేస్తే కూడా అవుట్ నుంచి కూడా ఎవరు ఈ కొట్టు సత్యనారాయణ దోచేశాడు. అంటే ఈయన ఏ విధంగా అవినీతి చేస్తూ ఉన్నాడు ఒక్కసారి ఆలోచించండి. ఆ విధంగా అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఇంకా పాలకొల నియోజకవర్గం నిమ్మల రామనాయుడు గారు ఆయన ఏంటంటే అభివృద్ధి మాత్రమే ఆయనకి తెలిసింది. ఇంకా ఆయన ఎక్కడ అవినీతి చేసినట్టు ఎలాంటి అవినీతి ఆరోపణలు కూడా ఆయన పైన లేవు. మళ్ళీ ఇంకా చూసుకుంటే ఆచంటలో శ్రీరంగనాథరాజు ఈయన అన్ని దందాలు కాదు.
సర్పంచులను ముఖ్యంగా ఆచెంట, కొడమంచలి తదితర గ్రామాల సర్పంచ్ ఇసుక, వివిధ భవనాల నిర్మాణ విషయంలో మామూలు వసూలు చేసుకుని లాభపడ్డారనే విమర్శలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం సర్పంచులు ఉన్న గ్రామాల్లో వైసీపీ ఇన్ఛార్జీలు నియమించుకుని పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే రంగనాథరాజు రైస్ మిల్లర్లపై పెత్తనం చేసి లాభపడుతున్నాడు అనే అభియోగం. అంటే ఈ విధంగా దోచేశాడు ఏంటి ఆ నియోజకవర్గం మొత్తాన్ని. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి నాయకులకు ఓటేశాము.